ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ఈ జన్మ వారిదే. అవునమ్మా, ఆయనేగా నా కల్లోకొచ్చి నిన్ను నాకు కూతురుగా ఇచ్చారు. నీకు ఏ కష్టాన్ని ఆ స్వామి రానియరమ్మా. నిజమే తండ్రి గారు, నమ్మాలనంటే వచ్చేస్తారు. పిచ్చి తల్లి, నాకన్నా నీవు స్వామికి నువ్వు పరమ భక్తురాలువై కొలుస్తున్నావు. అందుకే దేవుడు వచ్చేస్తున్నాడని నీకనిపిస్తుంది. కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా. ఆలయానికి వెళ్ళి స్వామివారికి మాలను అలంకరించి పూజ తిలకించి వస్తాను. తండ్రి గారు నా మాట నమ్మడం లేదు, కానీ నమ్మే రోజు వస్తుంది. అలా విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు గోదాదేవి వేసుకుని ఇచ్చిన మాలను స్వామివారికి అలంకరించేవారు. స్వామికి ఆ మాలను అలంకరించగానే స్వామిలో ఒక దివ్య తేజస్సు, ప్రశాంతత కనబడుతూ ఉండేది. ఆ మాల నుంచి ఎన్నడూ లేని సుగంధ పరిమళం లాంటి సువాసనలు వెదజల్లుతూ ఉండేవి. అది విష్ణు చిత్తుడికి అర్థమయ్యేది కాదు. బహుశా నా భక్తితో స్వామిని ఇలా మాలతో పూజించడం వల్లే అలా జరుగుతోందని భావించేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. బాబు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? చామంతి దగ్గరికి సార్. చామంతి ఎక్కడుంది? శ్యామల గారిని తీసుకొని చామంతిని గుడికి రమ్మని చెప్పాను సార్. నేను వస్తున్నట్టు వాళ్ళకి తెలుసా బాబు? సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పలేదు సార్. అవునా? చామంతిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది బాబు. తను ఎలా ఉంది? మీ గురించే బాధపడుతూ ఉంటుంది సార్. నా బాధ కూడా అదే బాబు. ఈడొచ్చిన ఆడపిల్ల దగ్గర లేకుండా అయిపోయింది నా బతుకు. నా భార్యకేమో మాటలు రావు. ఎలా బతుకుతున్నారో తలుచుకుంటుంటేనే తట్టుకోలేకపోతున్నాను బాబు. బాధపడకండి సార్, నేనున్నాను కదా. నేనుండగా వాళ్ళకి ఏ కష్టం రానివ్వను. మీరు నిర్దోషిగా తిరిగి వచ్చే వరకు వాళ్ళ నీడలా ఉండి కాపాడినా చెప్పండి. మీరేం బాధపడకండి, నేనున్నానని చెప్తున్నాను కదా. మీరు ధైర్యంగా ఉండండి. ఈరోజు మీ మొహంలో దిగులు కనపడకూడదు, సంతోషమే కనపడాలి. అప్పుడే మీరు ఈరోజు బయటకు వచ్చిన దానికి అర్థం ఉంటుంది. హ్యాపీగా ఉండండి సార్, బాధంతా మర్చిపోండి ప్లీజ్ సార్. పుట్టినరోజు మీ బేబీ దగ్గరికి వెళ్తున్నాం, హ్యాపీగా ఉండండి. బాధంతా మర్చిపోండి ప్లీజ్ సార్. ఈరోజు చామంతి పుట్టినరోజు, మీరు అందుకే కదా వెళ్తున్నారు. హ్యాపీగా ఉండాలి. ఇది సార్, ఇలాగే ఉండాలి. బాబు, మీరు కారు మబ్బులు పట్టిన ఆకాశాన్ని కూడా మీ మాటలతో తెల్లగా మార్చేస్తారు. సార్, అంటే వర్షాలు రాకుండా నేనే ఆపేస్తున్నానంటారా? వర్షాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ ఇది తెలిస్తే నన్ను కుమ్మేస్తారు సార్. అయ్యయ్యో, నేను అలా అనలేదు బాబు. మీరు భలే తమాషాగా మాట్లాడతారు. మా మావయ్య గారి మూడ్ మారింది. మన టాపిక్ కాస్త లాగుదాం. సార్, ఏంటి బాబు? ప్రతి తండ్రి ఫీల్ అయ్యేదే చెప్తున్నాను. చామంతికి పెళ్ళిడు వచ్చేసింది కదా సార్. తనకి పెళ్లి చెయ్యాలని మీరేమైనా అనుకుంటున్నారా సార్? ఉంటుంది కదా బాబు, కానీ నా పరిస్థితి అంతా అతలాకుతలంగా ఉంది. చామంతిని చూడ్డానికే ఇంత కష్టంగా ఉంది. ఇంకా ఇప్పట్లో పెళ్ళేలా చేయగలను బాబు? ఇప్పుడే అని కాదు సార్, మీకు చెయ్యాలనైతే ఉంది కదా, అయిపోతుంది రండి సార్. ఉన్నా మాత్రం ఎలా అయిపోతుంది బాబు? సంబంధాలు చూడాలి కదా, వరుడు కూడా దొరకాలి కదా. మా ఊళ్ళో అయితే
పెళ్లికి అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు. అన్నీ చూడక్కర్లేదు సార్. మనసుతో చూస్తే కనపడిపోతాడేమో సార్. నా మనసే మనసులో లేదు బాబు. ఏదో మీ దయ వల్ల ఈ కాసేపు నవ్వానంతే. సార్, జామ్కి పెళ్లి చేయాలని అయితే ఉందని తెలిసింది కదా, ఇంకేం మాట్లాడకూడదు. గుళ్ళో ఆ హ్యాపీ మూమెంట్ని జరిపించాక ఆ తర్వాత నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పేస్తాను. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. మీరు ఒప్పుకుంటే మీరే చామ్ నొప్పిస్తారు. మీకే చెప్పానంటే నా ప్రేమ అబద్ధం కాదని చామ్ నమ్ముతుంది. నా మీద కోపం పోతుంది. నేనేదో తనని మోసం చేయడానికి అబద్ధాలు చెప్పానని ఇక అనుకోదు. ఈరోజే చామ్ మీద నాకున్న ప్రేమ మీకు చెప్పి తీరుతాను సార్. చెప్తాను. నన్ను అమ్మని ఫాస్ట్గా రమ్మని మీరు రాలేదా బాబు గారు? వచ్చాక పనికి మాలిన విషయం చెప్పాలి. నేను అసలే చాలా చిరాగ్గా ఉన్నాను, మీ మీద మండిపోతున్నాను. మీ సంగతి చెప్తాను ఈరోజు. అలా ఆ తంతు రోజు జరుగుతూనే ఉంది. ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా, ఆ రోజు రానే వచ్చింది. తీసుకోండి స్వామి. విష్ణు, ఏమిటిది? సాక్షాత్తు స్వామివారికి అలంకరించాల్సిన మాలలో స్త్రీ వెండికుండడమా? ఎంత అపచారం అయ్యా! ఎలా జరిగింది ఇది? అదే నాకు తెలియట్లేదు. తెలియదంటావేంటయ్యా? మాల తెస్తుంది నువ్వు, దీన్ని కట్టిస్తున్నది నీ పుత్రికారత్నం. మాకు తెలుసు కదా, తప్పించుకోవాలని చూడొద్దు. లేదయ్యా, ఎక్కడో పొరపాటు జరిగింది. దేవుడి దగ్గరే పొరపాటు జరిగితే మన గ్రహపాట్లే మారిపోతాయని తెలీదా నీకు? ఇదేమైనా చిన్న విషయమా? మహాపాపం. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ ఘాతకం? మా కళ్ళకి ఈనాడు కనపడింది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అసలు ఉంటుందా? ఆవేశపడకండి. అసలేం జరిగిందో నేను తెలుసుకుంటాను. మరోసారి జరగకుండా చూసుకుంటాను. ఇందుకు పరిహారం స్వామివారికి నేనే చెల్లించుకుంటాను. ఈ పాపాన్ని నేనే అనుభవిస్తాను. అనుభవించు. ఇంకొకసారి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. తల్లి, ఇది నీ పొరపాటే అనుకుంటున్నాను. అదే అవ్వాలి.